శుభోదయము మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక డంబము. శాణ స్వకీయ వాక్కులకు సత్వములేనిదెరింగి సంఘము త్రాణ నిరూపణముకై తందర నీడను విర్రవీగుచున్ ప్రాణ సమాన మిత్రులను వాగ్జరి మాటున చిన్నబుచ్చుచో రేణువు సైతము పిడుగు రీతిని తేకువదూపి నిల్చుగా. మిత్రులారా, ఈ పద్యభావము ఒక శాణ అంటే జాణ లాంటి వ్యక్తి, తనకి తక్కువ స్థాయిలో కావలసినటువంటి వివేకము, ధైర్యము, మిగతా అన్నీ కూడా లేని సమయంలో కూడా తనకి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నవని నిరూపణ చేయడానికి అనవసరమైన ప్రసంగం సంఘములో చేస్తున్న వాళ్ళని జాణలు అని చెప్పి మనం నిందాపూర్వకంగా వాళ్ళని వివరిస్తుంటాం. అటువంటి వ్యక్తుల్లో శాణ అని స్వకీయ వాక్కులకు, ఆ శాణ అటువంటి వాడు స్వకీయ వాక్కులు, తన మాటలకు సత్వము లేనిదెరింగి, ఏ విధమైనటువంటి శక్తి లేనిదని. సత్వము అంటే శక్తి. ఆ ఎటువంటి శక్తి లేనిదని ఎరింగి తెలుసుకొని సంఘంలో కానీ మనిషి ఒప్పుకోడు. తన ప్రతాపం చూపించాలనే ఉద్దేశంతో లేనిపోని కొత్త రకమైనటువంటి జిమ్మిక్కులు లాంటివి చేస్తూ త్రాణ నిరూపణముకై, త్రాణ అంటే తన శక్తి, త్రాణ, దాని నిరూపణం కోసం తందర నీడను విర్రవీగుచున్, కునికిపాట్లు పడుతున్నా కూడా, అంటే మామూలు సాధారణంగా వ్యక్తి మెళకువలో ఉండే మాట్లాడడమే ఒక మాదిరిగా వాడికి చేత కాదు. కానీ కునికిపాట్లు పడే రకంగా ఉన్నవాడు ఏం చేయగలుగుతాడు? అయినా కానీ కునికిపాట్లు పడే రీతిలో కూడా విర్రవీగుతూ ప్రాణ సమాన మిత్రులను, తనకు ప్రాణం లాంటి మిత్రులను వాగ్జరి మాటున తన మాటల ధోరణిలో చిన్నపుచ్చుతాడు. వాళ్ళకేమీ తెలియదంటాడు, తనే గొప్ప అనుకుంటాడు. ఇవన్నీ చెప్పే విషయంలో చూసిన తర్వాత ఈ పరిస్థితిని గమనించి రేణువు అంటే చిన్న గాలి దువ్వ, గాలికి ఎగిరిపోతుంది, రేణువు సైతము పిడుగు రీతిని, అది కూడా నేను పిడుగుని అని చెప్పేసి ధైర్యంగా నిలబడుతుంది. ఆ వ్యక్తి, అటువంటి శాణ లాంటి వ్యక్తిని గురించి మనం ఒక రేణువు పిడుగు అవుతుంది, చేతగానివాడు నేను గొప్పవాడిని చెప్పుకుంటాడు అనే విషయాన్ని చెప్పడానికి అక్కడ ఈ విధమైనటువంటి పిడుగు రీతిగా గాలి దుమ్ము కూడా మనిషిని భయపెడుతుంది, అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు వీరు అని చెప్పడానికి ఈ పద్యం రచించాను. మిత్రులు చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పి నన్ను ఆశీర్వదిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే.